ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కుకట్పల్లిలో ఇప్పటికే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహా గ్రూప్ సంస్థల చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గౌడ పాల్గొన్నారు. అక్కడ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా కొలీగ్ తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, చెప్పండి, ఈ కార్యక్రమంలో మెగా రక్తదాన కార్యక్రమంలో మహా గ్రూప్ సంస్థల చైర్మన్ కూడా పాల్గొన్నారు. ఇంకా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? పూనా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు 103వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తెలుగు వారందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు కేపీహెచ్లోని మధురా బ్యాంకెట్స్లో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జీవీఆర్ గారు అని చెప్పి ఇక్కడ దీన్ని కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కార్యక్రమం. జీవీఆర్ గారు, చెప్పండి, ఈరోజు ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? మీరు చూస్తున్నారండి, అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి అంటే ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయి 30 ఏళ్ళైనా ఈ రోజుకి కూడా తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళు ఇంట వీధిన, ఇప్పుడు మనం ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, ప్రతి వీధిలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఆయన్ని స్మరించుకుంటూ మేము ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన పార్టీ పెట్టిన ఇక్కడ ఈ ప్రదేశం నుంచి ఆయన్ని స్మరించుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉండింది. సో మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ దీనిని గత 4 రోజుల నుంచి ఏర్పాటు చేయడానికి జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వచ్చిపోయారు. భువనేశ్వర గారు కూడా మధ్యాహ్నం వచ్చే కార్యక్రమం ఉండిందండి. ఆయన్ని స్మరించుకుంటూ దీంతోపాటు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ రక్తదానం చాలా అవసరం, అలాంటి రక్తదానం ఇస్తే ఇంకొక ప్రాణం నిలబడుతుంది అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఎన్టీఆర్ గారి 103వ జయంతి వేడుకల సందర్భంగా మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండమైన అనుభవం అండి. ఎందుకంటే మేము చాలా వాటిలో చిన్నప్పటి నుండి, కాలేజ్ నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి, లేదా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చాలా ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసాం. ఈ మధ్య ఇలాంటి కార్యక్రమాలు చేయటం, అందులోనూ ఇలాంటి రక్తదాన శిబిరం చేయడం చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఇది ఇంకొక జీవితాన్ని నిలబెట్టేటువంటి ప్రోగ్రాం కాబట్టి చాలా ప్రోగ్రాం చేస్తున్నాం, రాజకీయంగా చాలా చేస్తూ ఉంటాం, అది వేరే. కానీ రక్తదాన శిబిరం చేయడం అనేది నిజంగా బ్రహ్మాండమైన అనుభూతి. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్న జనాల నుంచి అంతే విధంగా రెస్పాన్స్ ఉంది. దీనికి చాలా ఆనందంగా ఉన్నాం. మా వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఈ రెస్పాన్స్ చూసి చాలా ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా, జీవీఆర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించినందుకు. ఇంకా చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులు, ఆయన అభిమానులు మొత్తం ప్రపంచం అంతా ఉంటారు. అలానే టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళంతా కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధన్ సందర్భంగా, 103వ వర్ధన్ సందర్భంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు మనం ఆల్మోస్ట్ 2-3 డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు చాలామంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బాగా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను కంపల్సరీ ఈరోజు. థ్యాంక్ యూ మహేష్ గారు. అలానే ఇక్కడ ఉప్పలపాటి రాణి గారు టీడీపీ యాక్టివిస్ట్ ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, చెప్పండి, ఈరోజు 103వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం అంతా చూస్తుంటే మార్నింగ్ నుంచి కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం? ప్రపంచంలోనే సరికొత్తగా ఒక మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం అంటే మా అందరికీ పండగ రోజే. ఇంతలాగా ఒక మహానుభావుడు మనకి ఆయన బర్త్డే చేసుకోవడం తెలుగుదేశం పార్టీయే కాదు, మన ఇండియాలోనే ఇంత పెద్ద ఎత్తున ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది. ఈ ప్రోగ్రాం నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇలా ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ ప్రతి ఇయర్ నడపడం మేము అసలు పండగలాగా చేసుకుంటాము. అందరూ కూడా వ్యక్తిగతంగా మేము వచ్చి పొద్దున్న 7:30 ఎప్పుడవుతుందో ఎప్పుడొచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది. సో మాకు ఇది ఈ పెద్ద పండగతో సమానం. మాకు ఇది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అలాగే మాకు నారా లోకేష్ బాబు గారు, మన మోదీ గారు ఏదైతే లేడీస్ది అది పోయిందన్నారో అయినా సరే మేము 33% మేము ఇస్తాము అని అనడం మేము తెలుగుదేశం తరపున కాకుండా మీ ఆడవాళ్ళలాగా మహిళగా మేము చాలా గౌరవిస్తున్నాము. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో ఇంకా చాలా మంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నేను జీవీఆర్ గారు, బండారు బాబు గారు, మీ అందరం కూడా అందరం కలిసి ఇది గత 14 రోజుల నుంచి ఎంతో కృషితోటి చేస్తున్నాము. రక్తదానం ప్రాణదానం. మనిషి బ్రతికేది తన కోసం కాదు, ఇతర ప్రాణాల్లో ఆశ నింపేటప్పుడు నిజమైన జీవితం మొదలవుతుంది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు ఎమోషనల్ అయిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా జరుగుతుంది, అడుగుదాము వాళ్ళ అభిప్రాయం కూడా ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి. సార్ చెప్పండి, ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మీరు రక్తదానం చేయడం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. సో చాలామంది పిల్లలకి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ కదా. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. దట్టు ఎన్టీఆర్ గారి పుట్టినరోజును చేయడం అనేది ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఇస్తూ ఉంటారండి, బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారా? ఉంటామండి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా చాలా మంది ఉన్నారు బ్లడ్ డొనేషన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు మనం విజువల్స్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు. బ్లడ్ ఇవ్వడానికి కూడా కొంచెం కూడా ఫేస్లో డల్నెస్ కానీ అలా ఏం లేదు. సో చెప్పండి. ఫీలింగ్ గుడ్ అండి, వేరే వాళ్ళకి హెల్పింగ్ కాబట్టి నో ఇష్యూ. అందులో ఎన్టీఆర్ గారు చేయండి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారా అండి? అప్పుడప్పుడు ఇస్తాను. ఎన్టీఆర్ గురించి మీ మాటల్లో 2 మాటలు చెప్పండి. ఓకే చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. బ్లడ్ ఇచ్చేసారా అండి, ఇంకా స్టార్ట్ అయిపోయింది చాలా. సో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందుకు అన్న నందమూరి తారక రామారావు అభిమానులు కొన్ని వందల సంఖ్యలో పాల్గొని ఈరోజు రక్తదానం చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన గోనుగుంట్ల వెంకట్ మరియు మిత్రులందరూ కూడా కలిసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయటం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎవరికి ఇటువంటి రక్తం లేకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఒక మంచి సంకల్పంతో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలి. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ అన్న ఎన్టీఆర్. లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ జయంతి రోజు మీరు? ఎక్సైటెడ్గా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం ఇస్తున్నా బ్లడ్ డొనేషన్. అటు ఈ రోజు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనం చూడొచ్చు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పండి అండి, మీరే ఈ ట్రస్ట్ని మీరే రన్ చేస్తూ ఉన్నారు, ఇక్కడంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక మామూలుగా మహానాడులో జరుపుకుంటూ ఉంటాము. మహానాడులో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైము మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాస్ట్ కటింగ్లో భాగంగా విద్యుత్ పౌలు అవన్నీ సేవింగ్స్లో భాగంగా ఏం చేశారంటే వర్చువల్గా కండక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ మామూలుగా ఈ టైంలో ఇంకా గ్రాండ్గా జరిగేదే. సో ఇలాంటివి ఏమైనా అంటే ఇప్పుడు స్ప్లిట్ అయిపోయి చిన్న చిన్న భాగాలుగా విడిపోయి ఒక్కొక్కరు క్లస్టర్ వైజ్గా ఎక్కడ దోచిన వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకర పరిణామం. 103వ వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా ఇలా చేయడం అనేది. రైట్. మీరు ఎవ్రీ టైం కూడా అంటే ట్రస్ట్లో మెంబర్ మీరు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం మాత్రమే కాదు చాలా చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ గారి పేరు పైన. ఈ కార్యక్రమాలన్నీ మీరు ఇందులో మీరు ఒక భాగం అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే మామూలుగా ఒక మనిషి జీవితంలో ఎన్నో ఇది ఉంటాయి, స్టెప్లు ఉంటాయి. ట్రస్ట్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో విద్య ఫస్ట్ మనిషి విద్యతో స్టార్ట్ అవుతాడు. తర్వాత హెల్త్ కావాల్సి వస్తుంది. మనిషి జీవన ప్రమాణంలో ఏమైతే కావాలో అన్నిటినీ ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్రస్ చేస్తుంది. విద్య తీసుకోండి, విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగం కావచ్చు, లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకటని కాదు, ప్రకృతి విపత్తులు, మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ దాంట్లో కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఒక మనిషి జీవితంలో డిఫరెంట్ స్టేజెస్లో ఏదో ఒకటి దీంట్లో ఈ అన్నింటిలో ఏదో ఒకటి అవసరం అవుతాయి. మ్యాక్సిమం అన్నీ అవసరం అవుతాయి. అన్ని ట్రస్ట్ ప్రభుత్వాల కంటే ముందుగా ఉండి అడ్రస్ చేస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో మేము పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్ మరొక
ఉమెన్ ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడదాము. సో మ్యామ్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రతి మనిషికి కావాల్సిన అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయబడిందండి. ఆ పెద్ద ఆయన పేరు ఆశయంతో మా మెంటర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రోద్బలంతో ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలనే ఉద్దేశమే. ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, హెల్త్ వైజ్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్గా కానివ్వండి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని వైపుల నుంచి ముందుకు వెళ్తోంది ట్రస్ట్, అందరినీ కలుపుకుంటూ. అయితే ఎన్టీఆర్ గారు ఏంటంటే ముందు లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఆస్తిలో సగం భాగం ఇవ్వాలని చెప్పి మొదటగా చెప్పింది ఆయనే. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. నిన్న లోకేష్ గారు కూడా అనౌన్స్ చేశారు. రైట్, థ్యాంక్ యూ తేజస్వి.